లేదమ్మా, ఏం లేదు. అసలు కొన్ని రోజుల నుంచి చూస్తున్నాను, నువ్వెందుకో నీరే నువ్వే బాధపడుతున్నావురా. నేను నీ అమ్మని రా, నాతో చెప్పడానికి ఎందుకు వెనకాడుతున్నావు? నాతో కాక నీ బాధని ఇంకెవరికి చెప్పుకుంటావురా? నాకు తెలుసు ఏదో అయింది. అమ్మా అమ్మా, నేను అమ్మాయిని ఇష్టపడ్డా, ప్రేమించాను, ఇప్పుడు ప్రేమించాను. అమ్మాయి లాస్ట్ నాకు గుడ్ బై చెప్పి వెళ్ళిపోయిందమ్మా. అమ్మా ఎందుకు అలా చేసిందో అడిగావా? అడిగానమ్మా, ఎంత అడిగినా రీజన్ చెప్పలే అమ్మా. పైగా నిన్న మరో అతనితో పార్క్ లో కనిపించిందమ్మా. నేను వెళ్ళి అడిగాను, ఎందుకు ఇలా చేస్తున్నావు అని నిలదీశాను. యూ స్టూపిడ్, గెట్ అవుట్ అంది. వెళ్ళిపోయింది. ఇద్దరం కలిసి తిరిగాం. తీగా మాట్లాడింది, నేను లేకుండా ఉండలేను అంది. సడన్ గా మారిపోయింది, కారణం చెప్పడం లేదు. ఈ రోజుల్లో చాలా మంది గర్ల్స్ ఇలాగే ఉన్నారా, తిక్కగా మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నారు. మొదట తీగా మాట్లాడి మాయ మాటలు చెప్పి పుట్టలో వేసుకుంటారు. ప్రేమ అంటారు, దోమ అంటారు. సినిమాలకు, షికార్లకు, హోటళ్లకు వేల కొద్ది ఖర్చు పెట్టిస్తారు. వాళ్ళ దగ్గర డబ్బు అయిపోయాక వదిలిపెట్టేస్తారు. ఎందుకో రీజన్ చెప్పకుండానే నమ్మిన వాడిని నెట్టేట్లో ముంచేస్తారు. నిజంగా ప్రేమించే వాడిని చిత్రవద చేస్తారు, మరొకరిని పట్టుకుంటారు. మగవాడు మోసం చేస్తాడని అంటారు, కానీ ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలే మోసం చేస్తున్నారు. అబ్బాయిల లైఫ్ ని నాశనం చేస్తున్నారు, వాడుకుంటారు, వదిలేస్తున్నారు. అంతే. బాధగా ఉందమ్మా, లేకపోతున్నాను. అలాంటి వాళ్ళని నమ్మకూడదురా. దానికోసం బాధపడుతూ లైఫ్ ని పాడు చేసుకోవద్దు. అసలు నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన దానికోసం, నీ ప్రేమను కాదని వదిలేసి వెళ్ళిపోయిన దానికోసం నువ్వెందుకు బాధపడుతున్నావు కన్నా? నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుందమ్మా. నా చిట్టి తండ్రి, ఎవరి కోసమో బాధపడదు. నిన్ను కాదని వెళ్ళిపోయిన దానికోసం ఆలోచించి మనసు బాధ పెట్టుకోకు. నీకు నేనున్నాను రా. అమ్మ ప్రేమను మించిన ప్రేమ ఎక్కడ దొరకదురా. అమ్మలా ప్రేమించే వాళ్ళు ఉండరు రా. అవునమ్మా. జరిగింది మర్చిపో, ఇంకేం ఆలోచించు.